Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, first chapter, verse 8. ఇది మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనము. You shall be witnesses unto me unto the uttermost part of the earth. భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. In his second book, Dr. Luke narrates the post-resurrection ministry of Lord Jesus Christ. వైద్యుడైనటువంటి లూకా తన యొక్క 2వ పుస్తకములో ఆయన యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన రాస్తా ఉన్నాడు, ఆయన పరిచర్యను గూర్చి. His first book is the Luke's Gospel, మొదటి పుస్తకమేమో లూకా సువార్త, and the second book, that is Acts, is written by Dr. Luke. 2వ పుస్తకం అపోస్తుల కార్యము కూడా ఈ యొక్క లూకాని రాస్తా వచ్చాడు. And he narrates the post-resurrection ministry of Lord Jesus. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి ఆయన రాస్తున్నాడు. So the gospel benefits were supposed to be shared worldwide. ఈ యొక్క సువార్త ద్వారా వచ్చేటువంటి మేలు అవి ప్రపంచవ్యాప్తంగా కూడా వారు అనుభవించాలి. The apostles were chosen to be the witnesses of Christ to the ends of the earth. అపోస్తలులు ఈ యొక్క బోధిగంతముల వరకు కూడా యేసు ప్రభువారికి సాక్షులుగా ఉండటానికి ఏర్పరచబడ్డారు. They were going to do this ministry only after they had been supernaturally empowered by the Holy Spirit. వారు ఈ యొక్క పరిచర్య ఎప్పుడంటే వారు యేసు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా నింపబడిన తర్వాత ఈ యొక్క పరిచర్య వారు చేయగలుగుతారు. So the sequence of their witnessing was also clearly mentioned. వారు ఆ యొక్క సాక్షులై ఉండటానికి కొరకైనటువంటి ఆ క్రమ పద్ధతి కూడా ఇంత చక్కగా రాయబడింది. What is that వరుస క్రమం? ఆ యొక్క వరుస క్రమం ఏంటి? First in Jerusalem, మొదట యెరూషలేములో, then in Judea, తర్వాత యూదయలో, then in Samaria, తర్వాత సమరయలో, then in the uttermost parts of the earth. తర్వాత బోధిగంతముల వరకు They followed this sequence. వారు ఈ పద్ధతిని అనుసరించారు. Up until chapter 7, 7వ అధ్యాయం వరకు we can see that they were ministering in Jerusalem. వారు యెరూషలేములో పరిచర్య చేస్తా వచ్చారు. And in Acts 5:28, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 28వ వచనంలో it is written very clearly that they have filled Jerusalem with the doctrine of Lord Jesus Christ. వారు యెరూషలేము అంతటిని కూడా యేసుక్రీస్తు వారి యొక్క బోధ చేత వారు నింపేశారు. The church was very small in those days, ఆ దినాలు చూస్తే సంఘం చాలా చిన్నగా ఉండింది. and it was composed of uneducated, poor and non-influential believers. ఆ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసం చూసి ఎంతో పేదవారు, ఎంతో పేరు ప్రఖ్యాతి లేనటువంటి వారు ఉంటూ వచ్చారు, చదువు లేనటువంటి వారు ఉన్నారు. And they were very faithful to their calling. అయితే వారు తమకి ఇవ్వబడినటువంటి పిలుపు విషయమై ఎంతో నమ్మదగిన వారు ఉంటూ వచ్చారు. After Jerusalem, యెరూషలేము తర్వాత they were witnesses in Judea and Samaria, as we see in Acts 8 and 9 chapters. అపోస్తలుల కార్యం 8-9 అధ్యాయాలు మనం చూసినట్లుగా వారు యూదయలోను తర్వాత సమరయలోను వారు సాక్షులై ఉంటా వచ్చారు. Finally to the ends of the earth. చివరికి చూస్తే బూదిగంతముల వరకు, That is to Caesarea, అది కైసరియకు, Antioch, తర్వాత అంతియోకయకు, Asia Minor and Greece, తర్వాత ఆసియాకు, తర్వాత గ్రీసు దేశం, and also to Rome, as we read from chapters 10 to 28 of Acts. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు చూస్తే రోమాలో కూడా వారు సాక్షులై ఉంటా So వచ్చారు. to do this great job, they were waiting for the outpouring of the Holy Spirit. ఈ యొక్క గొప్ప కార్యము, ఈ యొక్క గొప్ప పని వారు చేయటానికి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకై వారు వేచి ఉంటా వచ్చారు. The power of the church comes from the Holy Spirit, not from any man. సంఘం యొక్క శక్తి చూస్తే అది పరిశుద్ధాత్మ నుండి వస్తుంది, కానీ ఏ మనుష్యుని నుండి రాదు. So we can understand this truth if we look at the backgrounds of the 120 men and women gathered in the upper room. ఆ యొక్క పై మేడ గదిలో చూస్తే 120 మంది ఆ యొక్క కూడి వచ్చినటువంటి ఆ యొక్క సంగతికి ముందున్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే ఈ విషయం అర్థమవుతుంది. Yeah, we can understand this truth when we see those 120 people. ఆ 120 మందిని చూస్తే మనకి సత్యం అర్థమవుతుంది. Who were they? వారెవరు? They were poor and ignorant people. వారు చూస్తే అజ్ఞానులుగా, తర్వాత పేదవారుగా ఉన్నారు. They are illiterate and non-influential people. వారు చూస్తే చదువు లేనటువంటి వారు, తర్వాత పేరు ప్రఖ్యాతి లేనటువంటి వారు. Yeah, they were company of men and women who earned their living by common daily toil. వారు చూస్తే అనుదినము ప్రయాసపడట ద్వారా అది తమ జీవనం సంపాదించుకునేటువంటి స్త్రీ పురుషులుగా వారు ఉన్నారు. They are not rich people. వారు ధనవంతులు కాదు. They were busy with their domestic household duties like you and me. నీ వలె నా వలె ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ పనుల విషయంలో వారు ఎంతో పని కలిగి ఉన్నారు. Moreover, ఇంకా చూస్తే the Orthodox Jews are against them, అక్కడ చూస్తే నిష్ట కలిగినటువంటి యూదులు అక్కడ వారికి విరోధంగా ఉన్నారు. and the Roman government was against them. అక్కడ చూస్తే రోమా ప్రభుత్వం వారు కూడా వీరికి విరోధంగా ఉన్నారు. All the very odd situations were there. అక్కడ చూస్తే ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. But what about the work that is given to them? అయితే వారికి ఇవ్వబడినటువంటి పని సంగతి ఏంటి? The work is so great. ఈ పని చాలా గొప్పది. The work of turning the world upside down was entrusted to such people. అటువంటి వారికి భూలోకమును తలకిందులుగా చేసేటువంటి ఆ పని వీరికి Oh, అప్పగించబడింది. they were to be filled by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. And there was no limit to their hopes, as there was no limit to their power. వారి యొక్క శక్తికి గాని వారి యొక్క నిరీక్షణ గాని ఏమాత్రం కూడా హద్దు
హద్దు అనేటువంటిది లేదు. వాళ్ళ యొక్క శక్తికి హద్దు లేదు గనక వాళ్ళ నిరీక్షణకి హద్దు లేదు. వారి శక్తికి హద్దు లేదు కనుక వారి నిరీక్షణ కూడా హద్దు లేదు. Their power was not the power of those 120 people but the power of the Almighty. అక్కడ చూస్తే ఆ యొక్క శక్తి అనేటువంటిది ఆ 120 మంది యొక్క శక్తి కాదు కానీ సర్వశక్తిని యొక్క శక్తి అయి ఉంది. Those people experienced time and again the filling of the Spirit as they faced new opportunities and opposition. వారు చూస్తే నూతనమైనటువంటి అవకాశాలు ఎదిరింపును ఎదుర్కొన్నప్పుడు వారి జీవితాల్లో నూతనమైనటువంటి శక్తిని వారు తమ జీవితాలు అనుభవిస్తా వచ్చారు. Ordinary people were doing extraordinary things. అక్కడ చూస్తే సామాన్యమైనటువంటి వారు అసమానమైనటువంటి కార్యాలు చేస్తా వచ్చారు. Natural people were doing supernatural things. అక్కడ చూస్తే సహజ సిద్ధమైనటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు చేస్తా ఉన్నారు. And because the Spirit of God was at work in their life. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్ముడైన పని చేస్తా ఉన్నాడు. Man of God, Dr. Warren Wiersbe says, వారెన్ వెస్బీ గారు దైవజనటువంటి ఆయన చెప్తా వచ్చారు, the ministry of the Holy Spirit is not a luxury, but it is an absolute necessity. You are endowed with Holy Spirit means it is not luxury, it is a necessary thing. ఈ యొక్క పరిశుద్ధాత్మని నీ యందు కుమ్మరించబడలేక నీ యందు నింపబడి ఉంటే అదేదో సుఖ విలాసం కొరకేంది కాదు కానీ అది అవసరమైనటువంటి సంగతి. Without the Holy Spirit's power, you cannot do the work of God. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవుని యొక్క పని చేయలేవు. Here the word witness in Acts 1:8 speaks of a great truth. ఇక్కడ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనము సాక్షులై ఉండుట అనేటువంటిది గొప్ప సత్యాన్ని తెలియజేస్తా ఉంది. Normally when a witness is brought before the judge in the court, సాధారణంగా ఒక న్యాయాధిపతి ముందటకి ఒక సాక్షి తేబడినప్పుడు carefully you hear, జాగ్రత్త మీరు ఈ విషయాన్ని వినండి, he must be a person who actually saw that incident. ఆ యొక్క వ్యక్తి అసలుగా ఆ యొక్క సంఘటనను చూసిన వ్యక్తి అయి ఉండాలి. He must see that. ఆయన ఆ సంగతిని చూసి ఉండాలి. He must have first-hand knowledge of the incident that took place. ఆ యొక్క జరిగినటువంటి సంఘటన యొక్క జ్ఞానం ఆయనకు తెలిసినటువంటిది ఉండాలి. He should not be a person who has simply heard about that incident. అంటే ఆ యొక్క వ్యక్తి ఏదో ఆ సంఘటన గురించి వినిన వాడే ఉండకూడదు. నేను అలా విన్నాను ఎలా విన్నాను అని చెప్తే కుదరదు. నేను అలా విన్నాను ఇలా విన్నానంటే కుదరదు. In a similar way, అదే విధానంలో if you want to be a witness for Lord Jesus Christ, నువ్వు యేసుక్రీస్తు వారికి సాక్షివై ఉండగోరితే you must have personal knowledge of him. నువ్వు యేసుక్రీస్తు వారిని గురించిన వ్యక్తిగతమైన జ్ఞానం నీకు ఉండాలి. If not, you cannot be an effective witness. లేనట్లయితే నువ్వు ఎంతో ప్రభావితమైనటువంటి సాక్షిగా ఉండలేవు. When you confess your sins and when you are washed by the precious blood of Lord Jesus, నువ్వు నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు వారి అమూల్య రక్తంలో కడగబడినప్పుడు then you can have the personal experience of salvation. నువ్వు రక్షణను గురించిన వ్యక్తిగతమైన అనుభవం కలిగి You ఉంటావు. will be born again. నువ్వు తిరిగి జన్మిస్తావు. The Holy Spirit will fill you. పరిశుద్ధాత్మని నింపుతాడు. So these 120 people in the upper room knew what is meant to be filled by the Holy Spirit. ఈ మేడ గదిలో ఉన్నటువంటి 120 మందికి పరిశుద్ధాత్మ చేత నింపబడుట అంటే ఏంటో వారికి తెలుసు. Because of that filling, they did exploits, great things for the Lord. వారు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి కారణాన్ని బట్టి దేవుని కొరకి ఘనమైనటువంటి కార్యాలు చేశారు. I want to tell an example నేను ఒక ఉదాహరణ చెప్పాలి కోరుతున్నాను from the Bible only. వాక్యంలో నుండి. Samson of Old Testament was an ordinary man. పాత నిబంధనటువంటి సంసోను చూస్తే ఆయన సామాన్యమైనటువంటి But వ్యక్తి. when the Spirit of the Lord came upon him in power, ఆయన మీదకి పరిశుద్ధాత్మ ఎంతో శక్తివంతంగా వచ్చినప్పుడు he did supernatural deeds. ఆయన చూస్తే ఎంతో అసమానమైన కార్యాలు చేశాడు. So one should not forget that those deeds were done because of the Holy Spirit's power, not because of Samson's muscle power. ఆ యొక్క కార్యాలు చూస్తే అవి పరిశుద్ధాత్మ శక్తి చేతనే జరిగినాయని, తర్వాత సంసోన్ యొక్క శక్తి భౌతిక సంబంధమైన శక్తి చేత జరగదు లేదని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. So the 120 who gathered in the upper room in Jerusalem prayed and waited. యెరూషలేములో ఆ మేడగదిలో చేరి వచ్చినటువంటి ఆ 120 మంది ప్రార్థన చేసి వారు వేచి ఉన్నారు. Why they waited? ఎందుకు వేచి ఉన్నారు? They waited because Jesus told them to wait. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వారిని వేచి ఉండమన్నాడు గనక వారు వేచి ఉన్నారు. They waited because they knew that there was no point in starting witnessing until the Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు కూడా సాక్ష్యం ఇవ్వటము ఇంకేమాత్రం కూడా విషయం కాదని వారు గుర్తించారు. It is no use. ఇంకా దాని ద్వారా ఏ ఉపయోగం లేదని గుర్తించారు. We on the other hand would rather not wait. We will never wait. అయితే మనము చూస్తే ఇటువైపు ఉన్నటువంటి మనం ఎన్నడూ కూడా వేచి ఉండము. In some assemblies, కొన్ని సమాజాల్లో we even see worldly methods being used అక్కడ చూస్తే లోక సంబంధమైనటువంటి పద్ధతులు వాడబడటం చూస్తా instead ఉన్నాం. of depending on the Holy Spirit. పరిశుద్ధాత్మపై ఆధారపడటానికి బదులుగా They invite and bring some celebrity or arrange a big orchestra to attract the people and they do the ministry. ప్రజలను ఆకర్షించడానికి ఒక ఆర్కెస్ట్రానో తర్వాత ఇంకా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తులను పిలుస్తా ఉంటారు. And they will do that ministry like that. వారు అలాగా పరిచయం చేస్తా ఉంటారు. I can tell with authority that without the Holy Spirit,
We can be busy for God, but we cannot be successful. నేను ఎంతో అధికారయుక్తంగా చెప్తా ఉంచాను, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వెంతో పని కలిగి ఉండొచ్చు కానీ అదెంతో శక్తివంతం కదా ఉండదు. You may be working for God, నువ్వు దేవుని కొరకు పని but you చేస్తుండొచ్చు, will not be successful. నువ్వు విజయవంతుడుగా ఉండలేవు. God has given us His plan and He refuses to work in other plans. దేవుడు ఆయన నీకు ఒక ప్రణాళిక ఇచ్చినాడుగా, ఆ సమయంలో వేరే ప్రణాళికపై పని చేయడానికి God ఆయన has అనుమతించడు. given you a plan. దేవుడు నీకు ఒక ప్రణాళిక ఇచ్చాడు, That is, with the power of the Holy Spirit you have to work. అది పరిశుద్ధాత్మ శక్తి చేతను పని If చేయాలి. you want to work in with different plans, with celebrities and with orchestras, they may be good, but God will not work. అయితే నువ్వు వేరైనటువంటి ప్రణాళికలతో ఇతరమైనటువంటి వ్యక్తులతో నువ్వు పని చేయాలని కోరినా కూడా అది మాత్రం కూడా విజయవంతంగా ఉండదు. Some people, though they are not having good testimony in their own place, కొద్దిమందికి తమ సొంత స్థలంలోనే మంచి సాక్ష్యం లేనప్పటికీ they start preaching. వారు బోధించడం They ఆరంభిస్తారు. want to witness in far off places where nobody knows them. ఎవరు వారిని ఎరగనటువంటి ఆ స్థలాల్లో దూరంగా వారు సాక్ష్యం ఇవ్వాలని కోరుతా ఉంటారు, It is బోధిస్తూ ఉంటారు. nothing but deceiving themselves. అది ఏదో కాదు కానీ తమ తమను తామే మోసపరుచుకున్నటువంటి స్థితి. What the people will do? ప్రజలు ఏం చేస్తారు? In their own assembly they will be fighting, తమ సొంత సమాజంలో పోట్లాడుతూ and ఉంటారు. they will be going for special speakers in other assemblies. వారు వేరే సమాజంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి బోధకుడిగా There is వెళ్తూ no ఉంటారు. testimony in their own place. తమ సొంత సమాజంలో సాక్ష్యం ఉండదు. Their own people are not agreeing to use them. తమ సొంత ప్రజలే చూస్తే ఆయనను వాడుకోవటానికి అనుమతించరు. And now they are going here and there and they are speaking among the people who do not know them and their testimony. వారిని గూర్చి కానీ వారి సాక్ష్యాన్ని గురించి తెలియనటువంటి ప్రజల యొద్దకు దూరంగా వెళ్లి వారి యొద్ద బోధ చేస్తా ఉంటారు. That is only deceiving yourself. అది కేవలం నిన్ను నువ్వు Oh, మోసపరుచుకోవటమే. we are not getting a chance there, brother. That's why we are coming here. సహోదరుడా, మాకు అక్కడ అవకాశం దొరకటం లేదు, అందుకొరకే మేము ఇక్కడికి వచ్చాము. Many times we are not having testimony. అనేక సార్లు నీకు సాక్ష్యం ఉండదు. You are a rebel there. నువ్వు అక్కడ చూస్తే తిరుగుబాటు You are చేసే involved వ్యక్తివి. in all unwanted things. నువ్వు అన్ని అనవసరమైన సంగతుల్లో లీనమై ఉన్నావు. Nobody is willing to hear you. ఎవరు కూడా నీ మాటలు వినడానికి ఇష్టపడడం లేదు. What you are doing? అది ఇప్పుడు ఏం So చేస్తున్నావు? you are taking a Bible and bag and a songs book and going to other place and special speaker. ఎప్పుడు చూస్తే నువ్వు బైబిల్, పాటల పుస్తకం బ్యాగ్ వేసుకొని ప్రత్యేకమైన బోధకునిగా వెళ్తా ఉన్నావు. That is deceiving yourself. అది నిన్ను నువ్వు మోసపరుచుకోవటమే. That's why Jesus Christ told the disciples to start in Jerusalem. అందుకొరకు యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్తా వస్తారు, యెరూషలేములోనే ఆరంభించమన్నాడు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైంది. ఇంటిలో సాక్ష్యం లేదు, వీధిలో బోధకుడు అయిపోయావు. ఈ ఇంటిలో సాక్ష్యం లేదు, వీధిలో బోధకుడు అయిపోయావు. It is not right. అది సరైనటువంటి That's విషయం why కాదు. Jesus Christ told you must start in Jerusalem. అందుకొరకు యేసుప్రభు వారు చెప్తా వస్తున్నారు, మీరు యెరూషలేములో Then in ఆరంభించమన్నాడు. your own state, that is Judea, that is surrounding place. ఆ తర్వాత మీ సొంత రాష్ట్రంలో అంటే యూదయ పరిసరాల్లో అంటాడు, యూదయలో అంటాడు. And after that పరిసరాలు, that is Samaria. ఆ తర్వాత పరిసర ప్రాంతాలు, సమరయ And ప్రదేశాలు, then the whole world. ఆ తర్వాత లోకమందంతటా. This is the plan what God has given. ఇది దేవుడిచ్చినటువంటి ప్రణాళిక. See, great man of God Oswald J. Smith says, ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఇలాగ చెప్పాడు, the light that shines farthest will shine the brightest at home. If the light is brightest at home, then that light can be seen by the people who are far. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వెలుతురు చూసి ఎంతో ప్రకాశమానంగా ఉంటే దూరం ఉన్నటువంటి వారు కూడా ఆ వెలుగును వారు చూడగలుగుతారు. If there is no light here, what light you can show to the other people? ఇక్కడే వెలుగు లేనట్లయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ వెలుగుని ఏం చూపిస్తావు? May God help us to be His witnesses who are filled and led by the Holy Spirit, having a testimony in our own places. మన యొక్క సొంత స్థలాల్లో ఈ యొక్క సాక్ష్యం కలిగి ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన కొరికి ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రభు సహాయపడిన No గాక. doubt there are so many needy places are there. ఎటువంటి సందేహం లేదు, అనేకమైనటువంటి స్థలాల్లో ఎంతో అక్కర ఉంది. Undoubtedly sinners are everywhere. అంతటి కూడా పాపులు ఉన్నారు. Also we are living in the end days. ఇంకా చూస్తే మనం ఎంతో అంత్య దినాల్లో The ఉన్నాం. Lord may come at any time. ప్రభు ఏ సమయంలోనైనా రావచ్చు. So go to the whole world and preach the gospel. లోకమందంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. What is the condition? ఆ షరత్ ఏంటి? You must have testimony in your own place. నీ సొంత స్థలంలో నీకు సాక్ష్యం ఉండాలి. I saw many people. నేను చాలా మందిని చూశాను, No testimony in their own place. వారు తమ సొంత స్థలంలో వారు సాక్ష్యం కలిగి ఉండరు. Their own assembly people won't receive them. వారు తమ సొంత సమాజంలో ప్రజలు వారిని They అంగీకరించారు. are stiff-necked and rebellious people. వారు మెడవంచినటువంటి తర్వాత ఇక చూస్తే మొండివారుగా ఉంటారు. And the world is so great and they are going so big. They go wherever they like and they start preaching. అవి చూస్తే లోకం చాలా పెద్దది కనుక వారికి ఇష్టానుసారమైన స్థలాలకు వెళ్ళి బోధిస్తా There ఉంటారు. nobody knows about these fellows. అక్కడ ఈ ప్రజలకు వీరి గురించి వారికి ఏం తెలియదు. Oh, he will say that I am so and so, I am a great preacher. నేను పలానా వ్యక్తిని, నేను గొప్ప బోధకుని అనేస్తారు. Lord told very clearly, అది దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, you must have testimony in your own place. నీవు మీ సొంత స్థలంలో మీరు సాక్ష్యం కలిగి ఉండాలి.
in your own family, మీ సొంత కుటుంబంలో then what, if not, what you will preach? లేనట్లయితే నువ్వేం So బోధించగలుగుతావు? let us be very careful. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. There is a proverb in Telugu. తెలుగులో ఒక సామెత ఉంది. ఇంటిలో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత. That is the thing. See, there is nothing in the house, ఇంటిలో ఏమీ లేదు, and outside, oh, and the palanquins, people will be praising. బయట చూస్తే పల్లకిల మోత, ప్రజలందరూ చూస్తా ఉంటారు. Sometimes when you go as a special speaker, ప్రత్యేకమైన బోధకునిగా వెళ్తే people will be telling, ప్రజలు అంటారు, Anna is a mighty man of God. అన్న దేవుని యొక్క బలమైనటువంటి Oh, సేవకుడు. in so many places. అనేక స్థలాల్లో వాడి ఇంటికి పోతే అడిగి సాక్ష్యమే లేదా? ఇంటికి పోతే ఆయనకు సాక్ష్యమే ఉండదు. That is what God is telling. అదే దేవుడు చెప్తున్నాడు. You can do ministry like that. మీరు అలా పరిచయం చేయొచ్చు. Till you die, you may do ministry. నువ్వు చనిపోయేంత వరకు కూడా పరిచయం It చేయొచ్చు. is deceiving yourself. అది కేవలం నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. That's why అందుకొరకే when some people come to Hebron specially to ప్రత్యేకంగా take baptism, కొద్దిమంది హెబ్రోన్ కి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు they come from different places. వారు వేరు స్థలాల నుండి Of వస్తారు. course, they are having love for Hebron. వారు హెబ్రోన్ ని ప్రేమిస్తా Or ఉంటారు. they want a desire to take baptism in Hebron. వారు హెబ్రోన్ లో బాప్తిసం తీసుకోవాలన్న కోరిక కలిగి ఉంటారు. Because so many wonderful things are done by God in that place. ఎందుకంటే ఆ స్థలంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. Because they love that place and they wanted to get baptized there. వారు ఆ స్థలాన్ని ప్రేమించిన కారణాన్ని బట్టి అక్కడ బాప్తిసం తీసుకోవాలని కోరుతారు. But we people in Hebron, అంటే హెబ్రోన్ ఉన్నటువంటి మేము generally we want to ask, we used to ask them, సాధారణంగా వారిని అడిగేటువంటి వారిని, my son, my daughter, it is good to take baptism in Hebron. నా కుమారుడు నా కుమార్తె హెబ్రోన్ లో బాప్తిసం తీసుకోవటం But మంచిదే. it is much more good to take baptism in your own place. నీ యొక్క సొంత స్థలంలో బాప్తిసం తీసుకోవటం మరీ మంచిదని We చెప్తాను. discourage them to take baptism in Hebron. హెబ్రోన్ లో బాప్తిసం తీసుకోవడానికి వారిని నిరాశపరుస్తాము. Why? ఎందుకొరకే? Because it is better to give the testimony before the people among whom they were born and brought up. ఎందుకంటే వారి ప్రజల ఎదుటనే ఎక్కడైతే వారు పుట్టి పెరుగుతా వచ్చినారో వారి ఎదుట సాక్ష్యం ఇవ్వటం ఎంతో మంచి Those సంగతి. people knew about these people fully well. ఎందుకంటే వీరిని గురించి సంపూర్ణంగా వారికి తెలుసు. And before them giving a testimony, bring glory to God. Oh, such a fellow also God has changed. వారి ఎదుట సాక్ష్యం ఇవ్వటం అంటే అది దేవునికి ఎంతో మహిమను తీసుకొని వస్తా ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడని. So doing the gospel work is good, but doing the gospel work according to the plan of God, according to the word of God is much more important. ఈ యొక్క సువార్త పని చేయటం మంచిదే, కానీ ఇంకా చూస్తే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారం చేయటము మరి మంచిది. In your own place, Jerusalem. నీ సొంత స్థలము యెరూషలేములో, And then in your own state, that is Judea. ఆ తర్వాత నీ సొంత రాష్ట్రంలో యూదయలో, Then the neighboring state Samaria. ఆ తర్వాత పొరుగు ప్రదేశాలు సమరయ, పక్కనున్న రాష్ట్రం. పక్కనున్న రాష్ట్రం, And then all the porugu, that is the whole world. ఆ తర్వాత లోకమందంతటా. That is the sequence. అది పద్ధతి. So may God help us to follow these principles, and may God help us to be successful in our ministry. దేవుడి యొక్క నియమాలను పాటించి మన యొక్క పరిస్థితుల్లో విజయవంతులుగా ఉండినట్లు ప్రభు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకపు మా తండ్రి, for everything thou hast laid some principles in the word of God, తన ప్రతి దాని కొరకే నీ వాక్యంలో ప్రభు కొన్ని నియమాలను ఉంచున్నావు. even to preach the gospel. సువార్తను ప్రకటించడానికి కూడా. O Lord, the gospel can be preached only by the power of the Holy Spirit, not by human strength. తండ్రి సువార్త కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే అది బోధించబడుతుంది, కానీ మానవ శక్తి ద్వారా మాత్రం కాదు. Not only that, అంత మాత్రం thou కాదు. hast laid out a plan how we have to preach, ఏ రీతిగా మేము బోధించాలో దాని కొరకైన ప్రణాళిక మీరు ఉంచారు. where to start. ఎక్కడ ఆరంభించాలి, Help us to follow that. దాన్ని వెంబడించడానికి సహాయపడండి. Help us to be successful in our ministry. మా యొక్క పరిస్థితుల్లో విజయవంతులుగా ఉన్నట్లు Guide us సహాయపడండి. throughout this day. దినమంతటి కొరకు మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' name we pray. యేసు వరములు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.